హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని మీకు షేర్ చేస్తాను. ఇది ఈరోజే మన ఇండియాలో లాంచ్ అయింది. దీంట్లో వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 6GB ప్లస్ 128GB వేరియంట్ 26,000 రూపాయలు పెట్టారు. అలాగే 8GB ప్లస్ 128GB వేరియంట్ ఏమో మీకు 28,000 రూపాయలు పెట్టారు. 8GB ప్లస్ 256GB వేరియంట్ 30,000 రూపాయలు పెట్టారు. ఐసిఐసిఐ కార్డ్స్ యూజ్ చేస్తే మీకు ఒక 2,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ సేల్ మీకు 26వ తారీఖు సేల్లో మీకు బేస్ వేరియంట్ 6GB ప్లస్ 128GB వేరియంట్ అయితే వీళ్ళు సేల్లోకి తీసుకురావట్లేదు. దీని తర్వాత వేరియంట్ 8GB ప్లస్ 128GB వేరియంట్ మాత్రమే సేల్లోకి వస్తుంది. అండ్ అది మీకు విత్ కార్డ్ ఆఫర్ అప్లై చేసుకుంటే 26,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది. అదే మీకు బేస్ వేరియంట్ సేల్లో ఉందనుకోండి, అది 24,000 అవుతుంది. 24,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక కిల్లర్ ఫోన్ విత్ కిల్లర్ స్పెసిఫికేషన్స్ అండ్ మేజర్గా స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ అండ్ మీకు ఒక 7-8 బ్యాండ్స్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తున్నాయి కదా. సో ఒకవేళ ఫ్యూచర్లో మీకు 5G వచ్చినా కానీ మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మేజర్గా స్నాప్డ్రాగన్ 778 5G అనేది చాలా మంచి ప్రాసెసర్. మీకు మిడ్ రేంజ్ కంటే కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళే ప్రాసెసర్ అనమాట. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 860 కంటే కూడా ఇది కొంచెం బెటర్ ప్రాసెసర్ అని ఆల్రెడీ మనకి తెలుసు కదా. సో అందుకని ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇది ఖచ్చితంగా ఒక మంచి పర్చేజ్ అయితే అవుతుంది. సో దీన్నే ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని షేర్ చేస్తాను. అండ్ దీంతోపాటు వీళ్ళు ఒక స్పెషల్ ఇన్విటేషన్ బాక్స్ కూడా పంపించారు. ఇది డేర్ టు లీప్ అలాగే హౌ డేర్ యూ అని చెప్పి ఒక బాక్స్ అయితే పంపించారు. మార్నింగ్ మీకు రియల్మీ జీటీ వీడియోలో చూపించాను కదా, అదే బాక్స్. ఈ బాక్స్ లోపల మీకు ఒక వెల్కమ్ నోట్ ఉంటుంది. దాంతోపాటు ఒక మెటల్ ప్లేట్ ఉంటుంది విత్ నేమ్ ప్లేట్ లాగా ఉంటుంది, రియల్మీ జీటీ సిరీస్కి సంబంధించిన ప్లేటు. అండ్ మీకు ఒక కార్డ్స్ బాక్స్ ఉంటుంది. ఇందులో మీకు డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి. ట్రూత్ డేర్ గేమ్కి సంబంధించిన కార్డ్స్ లాగా ఉంటాయి అవి. సో అవి దాంట్లో కొన్ని కొటేషన్స్ అలాగే ట్రూత్ డేర్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అండ్ మనకు ఒక టీ షర్ట్ కూడా వీళ్ళు పంపించారు. సో దీన్ని ఇప్పుడు మనం పక్కా పెట్టి మేజర్గా ఫోను అలాగే ఫోన్కి సంబంధించిన డిజైను అలాగే బాక్స్ లోపల ఏమేమి ఉంటాయి ఇవన్నీ మనం చూద్దాం. బాక్స్ పైన మనకి రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఉంది, 5G అని రాస్తుంది. అలాగే ఇండియాస్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ అలాగే స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్, 120Hz AMOLED స్క్రీన్, ఇది కూడా సూపర్ AMOLED డిస్ప్లే అండ్ సామ్సంగ్ డిస్ప్లేనే. మోడల్ ఏంటనేది చెప్పలేదు వీళ్ళు. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 4300 mAh బ్యాటరీ అండ్ సూపర్ స్లిమ్ లైట్ అండ్ మాస్టర్ ఎడిషన్ అని ఉంటుంది. అండ్ దీంట్లో వీళ్ళు మొత్తం 3 కలర్స్ ఉంటాయి యాక్చువల్గా. ఒకటి మాస్టర్ ఎడిషన్ ఉంటుంది, మీకు గ్రే కలర్లో సూట్ కేస్ డిజైన్ ఉంది కదా, అది నోవాటా ఫోకసావా అన్నాడు కదా, సో ఆయన డిజైన్ చేసింది. సో మనకి వచ్చింది మాత్రం వైట్ కలర్ వేరియంట్ వచ్చింది. ఆ స్పెషల్ ఎడిషన్ అనేది మనకి రాలేదు. నా దగ్గర ఉందేమో 8GB ప్లస్ 256GB వేరియంట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి బాక్స్ మీద సార్ వాల్యూస్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సార్ వాల్యూ మనకి హెడ్కి ఏమో 1.057 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 1.181 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా, యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల పైన ఒక చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటుంది. దీంట్లో మీకు యూజర్ మాన్యువల్, క్విక్ స్టార్ట్ గైడ్ లాంటివి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఫోన్ ఉంటుంది, ఒక ఛార్జర్ ఉంటుంది, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే టైప్ సి కేబుల్ ఉంటుంది, అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంటుంది. అండ్ మేజర్గా దీంట్లో వీళ్ళు ఇచ్చిన ఒక కేస్ ఉంటుంది. కేస్ మాత్రం సూపర్గా ఇచ్చారు. రెగ్యులర్గా మనకి రెగ్యులర్ టిపి కేసులతో కంపేర్ చేసుకుంటే ఈ కేస్ మాత్రం సూపర్గా ఉంది. చుట్టానికి కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు, అలాగే చాలా స్టైలిష్గా కూడా ఉంది. ఈ కేస్ మాత్రం నాకు బాగా నచ్చిందనమాట. సో ఇవి దీంట్లో వచ్చిన బాక్స్ కంటెంట్స్. ఇవన్నీ మనం పక్కకు పెట్టేసి మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫోన్ నా దగ్గర ఉంది మాత్రం వైట్ కలర్ వేరియంట్. ఇది టోటల్గా చుట్టానికి వైట్ కలర్లో ఉంటుంది, బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్తో ఉంటుంది. అండ్ మీకు కెమెరా మాడ్యూల్ కూడా టోటల్గా గ్లాస్లో సూపర్ లుక్ అయితే ఉంటుంది. రియల్మీ బ్రాండింగ్ కొంచెం చిన్నగా వేశారు, ఇది ఒక మంచి విషయమే. రియల్మీ చాలా కాలం తర్వాత వైట్ కలర్, డైరెక్ట్ వైట్ కలర్ వేరియంట్ తీసుకొచ్చింది కదా, కొంచెం డిఫరెంట్గా స్పెషల్ లాగా తీసుకొచ్చారు, స్పెషల్ ఎడిషన్ లాగా ఉంది. చూడటానికి మాత్రం ఇది ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ బాడీ అండ్ మీకు చూడటానికి మాత్రం మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ దీని డిస్ప్లే సైజ్ కూడా మీకు 6.43 ఇంచెస్. సేమ్ ఏదైతే రియల్మీ జీటీ ఎడిషన్లో చూసారో మనం 120Hz AMOLED స్క్రీన్ సామ్సంగ్ డిస్ప్లే, సేమ్ డిస్ప్లే దీంట్లో కూడా వాడారు. సేమ్ 6.43 ఇంచెస్ డిస్ప్లే అనమాట. అంటే టెక్నికల్గా 2 డిస్ప్లేలు సేమ్. అండ్ మనకి చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మీకు రైట్ సైడ్ పవర్ బటన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ సిమ్
ట్రే కూడా ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మనకి డ్యూయల్ స్లిమ్తోనే వస్తుంది, మీకు మెమరీ ఎక్స్పాన్షన్ అనేది దీంట్లో కుదరదు అనమాట. అండ్ ఇక ఫిజికల్ ఓవర్లోకి వెళ్తే బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, అలాగే టైప్ సి పోర్ట్ ఉంటుంది, సింగిల్ స్పీకర్ గ్రిల్ ఉంటుంది. ఇది మీకు సింగిల్ స్పీకర్తోనే వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్ అయితే కాదు. టాప్ లెఫ్ట్లో మీకు పంచ్ హోల్ కెమెరా ఉంటుంది, పైన మీకు ఇయర్ పీస్ ఉంటుంది, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఏమో టాప్లో ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మొత్తం చాలా బాగుంది, చాలా మంచి సాలిడ్గా ఉంది, ప్లస్ మీకు చాలా స్లిమ్గా లైట్ వెయిట్గా అనిపిస్తుంది, కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది చేతిలో పట్టుకున్నప్పుడు. అండ్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఏదైతే ఈ కేసు ఉందో, ఈ రబ్బర్ కేసు అనేది దీనికి అప్లై చేసినప్పుడు ఇంకొంచెం లుక్ అయితే అనిపిస్తుంది నాకు. మేబీ ఇది వైట్ కలర్ అవటం, అలాగే దీనికి బ్యాక్ సైడ్ ఉన్న ఈ కేసు మనకి కొంచెం సిమెంట్ కలర్లో ఉండటం వల్ల కొంచెం బెటర్ లుక్ అయితే అనిపిస్తుంది నాకు. ఇది చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ మేజర్గా కేసు అట్రాక్షన్ కూడా చాలా బాగుంది దీనికి. అండ్ మిగతా వేరియంట్స్కి ఎలాంటి కేసెస్ ప్రొవైడ్ చేసేది తెలియదు, కానీ వైట్ కలర్కి మాత్రం ఈ కేసు అయితే వీళ్ళు ఎక్సలెంట్గా ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. రియల్మీ GT మాస్టర్ ఎడిషన్లో మీకు 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా శాంసంగ్ డిస్ప్లేనే, కాకపోతే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏ మోడల్ యూజ్ చేశారనేది. ఇక దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అలాగే 360Hz ఏమో టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 6nm ప్రాసెసర్ మీ బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 8 5G బ్యాండ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు డిస్ప్లే మీద చూడవచ్చు ఎలాంటి బ్యాండ్స్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారన్నది. అండ్ దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మీకు Adreno 642L GPUని వాడారు. ఇక దీనికి బ్యాక్ సైడ్ మొత్తం మనకి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, అండ్ ఇది మనకి 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది మనకు ఒక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, టాప్ లెఫ్ట్లో మీకు పంచ్ హోల్ లాగా ఉంటుంది. దీంట్లో 4300 mAh బ్యాటరీ ఉంటుంది, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే Realme UI 2.0తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇది కూడా మీకు NFC అయితే సపోర్ట్ చేస్తుంది. సో చూసారు కదా, ఇవి టెక్నికల్ డీటెయిల్స్. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, అలాగే దీంట్లో ఏమేమి యాప్స్ ఉన్నాయి, అలాగే సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. ఇది కూడా మీకు సేమ్ ఏవైతే రియల్మీ GTలో చూసారో సేమ్ అలాగే మీకు దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి మీకు హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేస్తుంటాయి. అలాగే మీకు ఒక యాప్ డ్రాయర్ లేదంటే లాంచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే తీసుకొచ్చారు. ఫేస్బుక్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, అలాగే ఇంకా రకరకాల యాప్స్ అయితే ఒక 5-6 యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చని యాప్స్ మొత్తం కూడా దీంట్లోంచి మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మీకు గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాపే ఇచ్చారు. స్టాక్ డైలర్స్ అయితే దీంట్లో రావు, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో కూడా మీకు సపరేట్గా GT మోడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి క్లిక్ చేస్తే మీకు GT మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్తే, అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడొచ్చు. అబౌట్ ఫోన్లో మీకు దీనికి సంబంధించిన ర్యామ్, అలాగే ఎక్స్పాండబుల్ ర్యామ్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే మీకు స్టోరేజ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కనిపిస్తున్నాయి. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే మీకు 8GB ర్యామ్ ఉంటుంది, ప్లస్ మీకు 3GB ఏమో ఎక్స్పాండబుల్ ర్యామ్ ఉంటుంది. ఇది వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ. అండ్ అవుట్ ఆఫ్ 256GBలో మీకు 235GB వరకు ఏమో ఫ్రీగా ఉంటుంది, 250GB వరకు ఏమో ఫ్రీగా ఉంటుంది. అండ్ మీకు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ సెట్టింగ్స్లో ఒకసారి వెళ్తే డిస్ప్లే సెట్టింగ్స్లో దీంట్లో కూడా మీకు రిఫ్రెష్ రేట్కి సంబంధించిన డిఫరెంట్ మోడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. లైక్ మీకు స్టాండర్డ్ మోడ్, అలాగే 120Hz మోడ్, అలాగే మీకు 60Hz మోడ్, ఇలాంటివి అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చిన విధంగా మీరు దీంట్లో వ్యారీ అయితే అవ్వచ్చు అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్ పెట్టుకోండి, మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇస్తుంది. అండ్ ఇక దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను. సో జనరల్గా మనకి రియల్మీ ఫోన్స్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీంట్లో వీడియో క్వాలిటీ విషయానికి వెళ్తే సేమ్ డిస్ప్లే ఏదైతే హయ్యర్ వేరియంట్లో వాడారో సేమ్ డిస్ప్లే దీంట్లో కూడా వాడారు కాబట్టి మనకి వీడియో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. కలర్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. అండ్ మీకు కలర్స్ కూడా మంచి పంచి కలర్స్ అయితే దీంట్లో వీళ్ళు ఇచ్చారు. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ దీంట్లో మనకి సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. సో మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఇది ఇస్తుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే కెమెరాలో కూడా మనకి రెగ్యులర్గా అన్ని రియల్మీ ఫోన్స్లో ఉండే కెమెరా ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు రకరకాల ఫీచర్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో కూడా మీకు 4K రికార్డింగ్ ఉంటుంది. 4K రికార్డింగ్ 30 FPS వరకు అయితే
ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ కెమెరాతో నేను చాలా వరకు శాంపుల్స్ అయితే నేను తీశాను. సో కెమెరా శాంపుల్స్ మాత్రం చాలా బాగున్నాయి. డైలైట్ కండిషన్లో మాత్రం మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అవి ఫ్లవర్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, అలాగే హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. మంచి రిజల్ట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ మీకు ఇండోర్ షాట్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా మీకు వీడియో బొకే మోడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిటీ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం మీకు కెమెరా పెర్ఫార్మెన్స్ మాత్రం దీంట్లో కూడా మంచి క్వాలిటీ అవుట్పుట్ శాంపుల్స్ అయితే ఇది వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో నేను అమెజాన్ ప్రైమ్ కూడా ఇన్స్టాల్ చేశాను. దీంట్లో కూడా మీకు హెచ్డీలో మూవీ అయితే ప్లే అవుతుంది. అంటే దీంట్లో కూడా గూగుల్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. సో ఇది దీంట్లో ఓవరాల్గా నాకు కనిపించిన కొన్ని ఫీచర్స్, అలాగే దీనికి సంబంధించిన డిజైన్, రిమైనింగ్ అనే డీటెయిల్స్ మీరు చూసారు కదా. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్. సో ఇది మీకు ఒకవేళ బేస్ వేరియంట్ కానీ సేల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ అంటే ఖచ్చితంగా ఒక కిల్లర్ డీల్ అవుతుంది. కానీ వీళ్ళు బేస్ వేరియంట్ మాత్రం ఎప్పుడు సేల్లోకి తీసుకొస్తారనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కొంచెం దీని తర్వాత హయ్యర్ వేరియంట్ 8GB ప్లస్ 128GB వేరియంట్ మాత్రం మీకు 26వ తారీఖు నుంచి సేల్లోకి వస్తుంది. ఐసిఐసి కార్డు యూజ్ చేయండి, మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పుడు మీకు ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో మీకు మంచి 8 బ్యాండ్లు ప్లస్ మంచి కెమెరా, మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటివి కావాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మంచి డీల్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో మాస్టర్ ఎడిషన్ ఉంటుంది కదా, అది మీకు నోట్ ఆఫ్ ఒక సూట్ కేస్ డిజైన్, అది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అది కూడా ఒకసారి లుక్ అయితే వేయండి. వైట్ కలర్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం దీని అయితే ఒక లుక్ అయితే వేయండి. సో ఇది ఫ్రెండ్స్ GT మాస్టర్ ఎడిషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.